కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులను పరిశీలన చేస్తే వారు చక్కగా సంవత్సర కాలం అంతా కూడా నిజంగా చెప్పంటే కష్టపడి చదువుతారని చెప్పొచ్చు. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరిక కూడా వారికి అధికంగా ఉంటుంది. దానికి అనుకూలంగా కూడా వారు కష్టపడడం కూడా జరుగుతుందని చెప్పవచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తుందంటే ప్రధానంగా పరీక్షలంటే కొంతమంది విద్యార్థులు బాగా భయపడుతుంటారు. ఎందుకు వస్తుంది? అదేవిధంగా కొంతమంది విద్యార్థులు చదువు చక్కగా పూర్తి చేసినప్పటికి కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం. ఇంటర్వ్యూలో అధికారి ఏం ప్రశ్నిస్తాడో నాకు వస్తుందో అని చెప్పేసి భయపడిపోయి వీరికి తెలిసినటువంటి ప్రశ్నలు అంటే సమాధానాలు వీరికి తెలిసినప్పటికీ కూడా వీరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోవడం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రధానంగా జాతకంలో శని కుజగ్రహాలు ఎవరికైతే దోషకారకులుగా ఉంటారో అటువంటి వారు ఈ సమస్యను అధికంగా ఎదుర్కొంటారు. అదేవిధంగా జాతక చక్రంలో గురువు మరియు సూర్యుడు ఏ విద్యార్థికి అయితే అనుకూలంగా ఉందో అటువంటి వారు ఎంత కష్టపడి చదివి పరీక్ష రాసినప్పటికీ కూడా వారికి ఆ పట్టాలంటాం కదా, అంటే డిగ్రీ పట్టా అంటాం కదా, అది చేతికి అందదు. ఏదో ఒక ఆటంకం వస్తుందని చెప్పవచ్చు. అంటే అన్ని సబ్జెక్టులు కూడా 100కు 90, 80 వస్తాయి. కేవలం 1-2 సబ్జెక్టుల్లో మాత్రం వారు ఫెయిల్ అవ్వడం అధికంగా జరుగుతుంది. ఇటువంటిది ఎందుకు జరుగుతుంది అంటే ఆ విద్యార్థికి తెలివితేటలు తక్కువగా ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు కూడా ఫెయిల్ అవుతున్నారండి, లేదా సరిగ్గా చదవడం లేదు చిన్నప్పటి నుంచి కూడా అని చెప్పి అనుకుంటే అది వేరే విషయం. ఇక్కడ ఆ విద్యార్థికి స్వతహాగా తెలివితేటలు తక్కువగా ఉన్నాయి, కానీ అన్ని ఎగ్జామ్స్లో కూడా చక్కగా రాణిస్తారు. కేవలం వారు రాసేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు 6 సబ్జెక్టులు రాస్తే 5 సబ్జెక్టులు 100కి 90% తెచ్చుకొని ఒక సబ్జెక్టులో తరచుగా ఫెయిల్ అవుతుంటారు. అది ఎన్ని సంవత్సరాల పాటు రాసినా కూడా ఆ సబ్జెక్టు వారికి పూర్తవుదని చెప్పవచ్చు. అంటే ఇక్కడ అతనికి ఒక సర్టిఫికెట్ చేతికి రావడం లేదని చెప్పవచ్చు. చూడండి ఎన్ని రకరకాల సమస్యలు మనకు వస్తుంటాయి, ఎన్ని రకాలుగా సమస్యలు ఉంటాయి. ఈ విధంగా ఎవరికైతే అధికంగా ఉంటుందో వారికి జాతక చక్రంలో ప్రధానంగా ఏంటంటే సూర్యుడు మరియు గురువు అనుకూలించే స్థానంలో లేకపోవడం వల్ల, చెడు స్థానంలో ఉండడం వల్ల ఇటువంటి సమస్య వారికి ఎదురవుతుంది. కాబట్టి మనకున్నటువంటి సమస్యను మన ప్రేక్షకులు గుర్తించి ఏ గ్రహ దోషం వల్ల వస్తుందని చెప్పి ఒక అవగాహనకు వచ్చి ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాలు పాటింపజేయాలి. అంటే ఇందాక చెప్పినట్టుగా పరీక్షలు అంటే భయపడుతున్నారంటే శని కుజగ్రహాల యొక్క ప్రభావం. కాబట్టి శని కుజగ్రహాల పరిహారాలు పాటిస్తూ ప్రధానంగా శనిగ్రహం కుజగ్రహం అంటే ఆంజనేయ స్వామివారు మరియు సుబ్రహ్మణ్య స్వామివారు వీరిని కంట్రోలింగ్ ఫ్యాక్టర్గా చెప్తాం. కాబట్టి అంటే శని కుజగ్రహాల దోషం తగ్గాలంటే ఆంజనేయ స్వామివారిని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ప్రధానంగా మంగళవారం రోజు విద్యార్థుల చేత పూజింపజేయాలి. అంటే దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి స్వామివారికి యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏదైనా పూజ కానీ, లేకపోతే కనీసం ఆలయానికి వెళ్ళి ఆ విద్యార్థిని వీలున్నంత వరకు కూడా ఒక 5 ప్రదక్షిణలో 9 ప్రదక్షిణలో చేసుకోమని చెప్పడం. తల్లిదండ్రులు ఒకవేళ విద్యార్థులకు వీలు కాదండి, వారు హాస్టల్లో ఉంటున్నారు, ఎక్కడో ఉంటున్నారని చెప్పి చాలామంది కంప్లైంట్ చెప్తారు. అటువంటి వారు ఏంటంటే విద్యార్థుల పేరు మీద తల్లిదండ్రులు ఈ విధంగా పూజ చేయిస్తుంటే క్రమేపీ కూడా ఈ పరీక్షలంటే ఉన్నటువంటి భయం తొలగిపోతుంది. అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఎంత కష్టపడి చదివినప్పటికీ కూడా ఏదో ఒక సబ్జెక్టులో ఫెయిల్ అవుతూ ఉండడం, దీనివల్ల ఆ సర్టిఫికేట్ చేతికి రాకుండా ఇబ్బంది పడేవారు ఏంటంటే సూర్యగ్రహ ఆరాధన మరియు గురుగ్రహ ఆరాధన అధికంగా చేస్తూ సూర్యభగవాన్ని ప్రతినిత్యం పూజిస్తూ, దాంతోపాటుగా వారు దత్తాత్రేయ స్వామివారిని కానీ, లేక సాయిబాబా వారిని కానీ, రాఘవేంద్ర స్వామివారిని కానీ ప్రతినిత్యం పూజిస్తూ ఆదివారం మరియు గురువారం రోజు కొంతవరకు ఖచ్చితంగా కూడా వారు గుడికి వెళ్ళి అలవాటు చేసుకొని పూజ చేస్తూ ఉంటే ఇటువంటి సమస్య ఏదైతే ఉందో, అంటే సర్టిఫికేట్స్ మాత్రం చేతికి రాకుండా ఎవరికైతే సమస్యలు ఎదురవుతున్నాయో ఈ పరిహార క్రియల వల్ల అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ అన్నది, హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణ అని చెప్పి అన్నది విద్యార్థులకు, ఇంటర్వ్యూల కోసం వెళ్ళే వారికి అందరికీ కూడా చక్కగా. తులారాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. బంధువులతోటి ఈరోజు ఈ రాశి వారు ఆనందంగా గడుపుతారు. అందరిలో కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు వీరు నిలుస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్ సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ సాంకేతిక రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈరోజు గోచార గ్రహరీత్యా చాలా వరకు కూడా గ్రస్తే అనుకూలంగా ఉంది. చేస్తున్న పనుల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, ఆంజనేయ స్వామివారి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఎవరికైతే ఉన్నాయో అవి క్రమేపీ సమస్యపోతాయి. ఆదాయం కంటే కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి మానసిక అశాంతి అధికంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులు ప్రయత్నాలు కొన్ని వాయిదా వేసుకుంటారు. విద్యార్థులకు కూడా కొన్ని అవకాశాలు లభించినప్పటికీ కూడా అవి
అసంతృప్తిని కలిగిస్తాయి. మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత ఇబ్బంది పడడం అధికంగా ఉంది కాబట్టి వృశ్చిక రాశి మహిళలు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. విషయాల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఈ రోజు అంత అనుకూలంగా లేదు కావున అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ చికాకులు ఈరోజు అధికంగా ఉంటాయి. గొంతు ముక్కుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. పనుల్లో అవాంతరాలు ఆటంకాలు కూడా అధికమవుతాయి. అంచనాల్లో పొరపాట్లు దొరకడం వల్ల కొంతవరకు వీరు నిరుత్సాహం చెందుతారు. రాబడి కూడా ఈరోజు వీరికి తగ్గుముఖం పడుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తున్నారో అందులో కూడా ఆటంకాలు అధికమవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. విద్యార్థులకు ఒక సమాచారం ఏదైతే అందుతుందో ఆ సమాచారం కొంతవరకు నిరాశ కలిగిస్తుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేస్తున్న పనులు జయాపజయాలు రెండూ కూడా సమానంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. కొన్ని రుణాలు కూడా ఈరోజు తీర్చే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాలకు మకర రాశి వారికి ఈరోజు తగిన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు కూడా ఈరోజు మకర రాశి వారు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు గౌరవ పురస్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది కావున చేస్తున్న పనులన్నీ కూడా సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. మకర రాశి వారికి ఇవాళ కాస్త రంగు లేత ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కుంభరాశి వారు కలుసుకుంటారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు పొందుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా కుంభరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆభరణాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహవంతంగా గడుస్తుంది. రాజకీయ వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. వీరికి కూడా సన్మానాలు జరగవచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద కుంభరాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. చేస్తున్న పనులు విజయాలు కూడా అధికంగా సాధించగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఇవాళ కాస్త రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మీనరాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువర్గం వారితో విభేదాలు కూడా అధికమవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు ఈ రాశి వారిని వేధిస్తాయి. కష్టం మీనరాశి వారిది అయితే ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. దీనివల్ల వీరికి మనస్తాపం కూడా అధికమవుతుంది. వివాదాలు కూడా నెలకొంటాయి. ఆలయాలు, ఆశ్రమాలు కూడా ఈరోజు ఈ రాశి వారు సందర్శిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి. రాజకీయ సాంకేతిక రంగం వారికి కూడా ఒత్తిడులు అధికమవుతాయి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు రేపు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష శాస్త్రరీత్యా ఏ గ్రహ దోషాల వల్ల మనందరికీ కూడా చికాకు, అసహనం, కోపం ఇటువంటివి అధికంగా వస్తుంటాయి, దీన్ని ఏ విధంగా గుర్తించవచ్చు, దీనివల్ల కలిగే కష్ట నష్టాలు ఏమిటి అన్న అంశం, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కుటుంబ సభ్యులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ అన్యోన్యత సరిగ్గా లేదు అని చెప్పి బాధపడేవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారికి అన్యోన్యత కలుగుతుంది అన్న అంశాలు.